అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము జనవరి మాసము 16వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశం శుద్ధ హృదయము. 51 కీర్తన 10వ వచనమునందు, దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన ఆత్మను నూతనముగా పుట్టించుము. తన పాపముల కొరకు పశ్చాత్తాపడి ఏడ్చి క్షమాపణను కోరుచున్న దావీదు ప్రభు వద్ద, దేవా శుద్ధ హృదయమును నా యందు కలుగజేయుము అని చెప్పి ప్రార్థించాను. ఈ మాటలను ధ్యానించి చూడుడి. శుద్ధ హృదయము అను మాటను ఆంగ్లమునందు క్లీన్ హార్ట్, ప్యూర్ హార్ట్ అని భాషాంతరము చేయబడి ఉన్నది. పలు సంవత్సరములుగా ఒక గది మూతవేయబడి ఉండినందున ఆ గది అంతియు దుమ్ముతోనూ ధూళితోనూ మురికితోనూ నిండినదే కనబడు. అట్టి గదిని ఊడ్చి కడిగి శుభ్రపరిచేనే గాని అందులో ఉండగలము. అదే విధముగా ఒక మనుషుని యొక్క హృదయము పాపపు జీవితం వలన నిండి దేవునికి చోటివ్వక పలు సంవత్సరములు మూతవేయబడి ఉండుట చేత అందులో అపవిత్రత నిండి ఉండును. పాపపు ఒప్పుకోలు ద్వారా దానిని మనము ఊడ్చి యేసుని రక్తము ద్వారా కడిగి పరిశుద్ధాత్మని శక్తి ద్వారా ఆ గదిని రూపాంతరము పరిచిన తరువాత పరిశుద్ధ జీవితంలోనికి ప్రవేశించుచున్నాము. మీ యొక్క జీవితము పవిత్రముగాను పరిశుద్ధముగాను ఉండవలను అంటే మొట్టమొదటిగా మీ యొక్క హృదయము శుద్ధీకరించబడవలను. శుద్ధ హృదయమును పొందుకొనవలను అంటే మీ యొక్క హృదయము దేవుని యొక్క మాట చేత నింపబడవలను. ప్రభు యొక్క వాక్యానుసారము జీవించుటకు ఎవరైతే తన్ను తాను సమర్పించుకుందరో అట్టి వారికి సహాయము చేయుటకు పరిశుద్ధాత్మను ముందుకు వచ్చుచున్నాడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, యవనసులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యం బట్టియే తన్ను తాను జాగ్రత్తగా చూచుకొండ చేతనే కదా. 119 కీర్తన 9వ వచనం. రెండవదిగా పరిశుద్ధ జీవితమునకు పవిత్రమైన కనులు కూడాను అత్యవసరమై ఉన్నది. నేను నా కనులతో నిబంధన చేసుకుంటేని కన్యకు నేను ఎలాగూ చూచుదును అని యోబు అడుగుచున్నాడు. యోబు గ్రంథం 31 అధ్యాయం 1వ వచనం. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతి వాడును అప్పుడే తన హృదయం నందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. మీ కన్నులను మీ ప్రాణమును మలినపరచుటకు చోటు ఇవ్వకుడి. మూడవదిగా పరిశుద్ధమైన జీవితమునకు పరిశుద్ధమైన చేతులు కావాలను. అపవిత్రమైన దాన్ని ముట్టకుడి అని కొరింథీయులు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో మనము చదువుచున్నాము. పరిశుద్ధమైన చేతులను పైకెత్తి ఎల్లప్పుడూ ప్రభును స్తుతించవలెను. నాలుగవదిగా పరిశుద్ధమైన జీవితమునకు పరిశుద్ధమైన శరీరము కావాలను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. శరీరము జారత్వము కాదు గాని అది ప్రభు ఎదుట పవిత్రముగా కనబడవలెను. అందుచేత జారత్వం తొలగి పారిపోయి శరీరమును కాపాడుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపట ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. దేవుని బిడ్డలారా, చావునకు హేతువైన మీ శరీరమును పాపము ఏలకుండును గాక. నేటి ధ్యానమునకే ఆయన యందు ఇటు నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను తాను పవిత్రునిగా చేసుకొనవలెను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. నేటి వేదపఠనము ఉదయము ఆది కాండము 39 మరియు 40 అధ్యాయములు, సాయంత్రము మత్తయి సువార్త 11వ అధ్యాయం. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.